వెనక కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాట. వాడు 8 భాషల్లో పండితుట్ట. 8 భాషలు. ఎంత పండితుడు అంటే రైల్వే స్టేషన్ భాష కాదు, వాడికి నిజంగానే ఆ భాషల్లో మంచి పాండిత్యం ఉంది, కవిత్వం రాయ. వాడు అన్నట్ట, నేను 8 భాషల్లోనూ 8 పదులు 80 నిమిషాలు మాట్లాడతాను, మన మాతృభాష ఏదో చెప్పుకుంటే దాసోహం అన్నాడు. వాడు పెట్టిన పందెం అది. నా మాతృభాష ఏదో మీరు చెప్పుకోవాలి, నా మాతృభాష ఏదో తెలియనందుకనే మాట్లాడతాడు. వాడు మాట్లాడాడు, ఎవరు చెప్పట్లా, అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతం అలాగే, తెలుగు అలాగే, మలయాళం అలాగే, తమిళం అలాగే, వీడికి రాని భాషలు కూడా మాట్లాడేస్తున్నాడు. వాడు చెప్పలా. ఇంక ఎవరు చెప్పలేని ఎవరు చేస్తారు? తెనాలి రామకృష్ణుడు సహజం వాడే కదా. వాడు అన్నట్ట, మాట్లాడేటప్పుడు చెప్పడం కష్టం అండి, మౌనంగా ఉన్నప్పుడే చెప్పొచ్చు అన్నట్టు. ఆశ్చర్యపోయారు. ఇది మాట్లాడితే చెప్పను, వాడు మౌనంగా ఉంటే ఎలా చెప్తా? అదంతే, ఆయన టెక్నిక్స్ అనే అలాగే ఉంటాయి. అది టెక్నో స్కూల్ వ్యవహారం. అది ఆయన మౌనంగా ఒకసారి పడుకోమనంటే నేను చెప్తాను అన్నాడు. వాడు కూడా ఆశ్చర్య, పడుకు నీ చెప్పింది చేయి, నీ చెప్తే చరిత్ర అడక్కు, చెప్పించి పడుకో, నేను చెప్తాను అన్నాడు. వాడు ఉపన్యాసం వాడు ఉద్దేశం వాడికి ఉందండి. అందుకని ఆయన పడుకోవాడు. మధ్యాహ్నం పక్కేశాడు. 1 గంట 2 గంటలే లేవడం, పడుకున్నాడు. అప్పుడు వెళ్ళి వీడు గట్టిగా గిల్లట, అమ్మో అన్నట్టు, నువ్వు తెలుగు మాతృభాష అన్నట్టు. ప్రతి దానికి ఉపాయం ఉంటుంది, మనం ఆలోచించాలి. కానీ అది తెనాలి రామకృష్ణుడి కథల ద్వారా నేర్చుకోవచ్చు. అప్పుడు నిజంగా నిద్రలో ఉన్నవాడు గిల్లితే అప్పుడు పరిగెట్టుకుని తమిళంలో అమ్మో అనడానికి ఏమంటారని అంత ఆలోచించే టైం ఉండదు అక్కడ. సహజంగా నోటి వెంట ఏమొస్తే అది అంటాడు. సహజంగా మనకి తెలుగు భాషే వస్తుంది. మన కర్మ ఎలా వచ్చిందని ఈవేళ బాధ వస్తే ఓ మై గాడ్ అనేవాళ్ళు కూడా తయారయ్యారు. అప్పుడు కూడా దేవుడా అని ఏడిచేవాళ్ళు లేడు ఇక్కడ. అలా మొత్తం మూలఛేదం అవుతుంది. అందుకు మా బాధ. చివరికి అమ్మ అనకుండా మమ్మీ అనే స్థితి వస్తే ఇంక ఎలా అయిపోతుంది ఇది? ఇంక ఏడుపు వచ్చినా కూడా దేవుడా అనవా? ఓ మై గాడ్ వాడేవాడు మళ్ళీ. అంత సహజ స్థితిని కూడా మనం కోల్పోతున్నాం అన్నమాట. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, భీముడు అంటారండి, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అందరికీ చివరిలో డూ ఉంది, ధర్మరాజుడు అని లేదేమిటండి? ఆయన మాత్రం ధర్మరాజు అంటారు. నేను సరదాగా చమత్కారంగా చెప్పా, ఆ డూ తెలుగు డూ కాదయా, ఇంగ్లీష్లో డూ, అది డిఓడు. అసలు వాళ్ళ పేర్లు డూ లేదు, భీము, అర్జును అనే ఉండేవి. ఈయన ప్రతిదీ పని చెప్పడం ఎదుటివాడికి అలవాటు కదా, చేసే అలవాటు లేదు ధర్మరాజు. భీము డూ, అర్జును డూ, నకులు డూ దిస్ థింగ్, సహదేవు యూ డూ దిస్ థింగ్ అని డూ డూ అనేవాడు. అది విన్నవాళ్ళు ఎవరో డూ కూడా పేరులో కలిపి డూ డూ అనడం మొదలెట్టారు. ధర్మరాజుకు డూ ఎందుకు లేదంటే వీడిని డూ అనగలిగినవాడు ఎవడు లేడు అక్కడ. చమత్కారం ఇలా ఆలోచించాలమ్మా, ఎంత రసమయమైన పరిస్థితి. ఇలా ఆలోచిస్తే చలోక్తులనే వస్తాయి. వివేకానందుడు విదేశాల్లో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశీ వస్తువులు వాడద్దు, అందుకే మనం బానిసలు అయ్యాం అని చెప్పాడు. ఓ సభలో ఇలాగే చెప్తున్నాడు. ఆయన చెప్పులు వేసుకున్నాడు, అది అమెరికా చెప్పులు. అమెరికా ఆవిడ ఉంది, ఆవిడ శిష్యుల్లో అమెరికా వాళ్ళు ఉన్నారు. ఆవిడకి అనిపెట్టింది, స్వామి ఏం చెబుతాడు, ఆవిడకి కోపం కాదు ప్రేమే, కానీ ఏం చెబుతాడో చూడాలి, చమత్కారంగా మాట్లాడతాడు ఆయన. అందుకని వేదిక దగ్గరనే, మీరేమో విదేశీ వస్తువులు వాడద్దని చెప్తున్నారు, అమెరికా చెప్పులు వేసుకున్నారే అందుట. విదేశీ వస్తువులు ఎక్కడ పెట్టాలో చూపించడానికి నేను అక్కడ వేసుకున్నాను చెప్పులని చెప్పాడు. తప్పు జరిగినా ఇలా సమర్థించుకోవాలి, ఇంకా మళ్ళీ మాట్లాడడానికి ఇంత గొడవపెట్టుకోద్దురా. విదేశీ వస్తువులు కొనకూడదు, ఒకవేళ కర్మకాయలు కొంటే, ఎందుకు ఇవి ఈయన కొనవుగా ఎవడో ఇచ్చాడు, ఆయనేం కొండగా సన్యాసి, ఏదో వాళ్ళ మీద ప్రేమతో వేసుకున్నా. అవి ఎక్కడ పెట్టాలో చెప్పడానికి నేను చెప్పులు తీసుకున్నా పో అని చెప్పాడు. అంతే, నీకు నమస్కారం నాయన, నీతో పెట్టుకోవాలని వెళ్ళిపోయింది ఆవిడ. అలా ఉండాలి, దేశాన్ని కాపాడుకుందుకు, ధర్మాన్ని కాపాడుకుందుకు నువ్వు గట్టిగా చమక్కలేగానే పేజు లేదా చమత్కారంగానే చెప్పు, అంతేగాని తల వంచే పరిస్థితి రాకూడదు. భాషాజ్ఞానం ఉండాలి పూర్తిగా. అందుకని భీముడు, అర్జునుడు డూ వల్ల, ఇంగ్లీష్ డూ వల్ల వచ్చిందయ్యా, ధర్మరాజుకి పని చెప్పేవాడు అవ్వలేడు, అందుకే ధర్మరాజు డూ లేదన్నాను. ఈయన కూర్చోవడమే కదా, అందుకనే అడుగుతున్నాడు. ఇక్కడ అంత బాగా నడిచిపోయింది అక్కడ, మరి ఇక్కడ కష్టం. అది ఇప్పుడు ధర్మరాజు ఉద్యోగంలో చేరాలి. ఇక ఇప్పుడు డూడు అంటే డూడు బసవని ఇప్పుడు ఆ రాజుగారు చెప్పినట్టు చేయాలి. ఈ ఉద్యోగమైనా తప్పదు కదా. ఇంతవరకు మహారాజుగా ఉన్నవాడు ఒక్కసారి చేతులు కట్టుకోవడం కష్టం కదా. ఒక అలవాటు ఉన్నవాడిని మనం మార్చిన ఒకడు హోటల్లో సప్లయర్గా పనిచేసేవాడు. వాడిని తర్వాత ఏదో నాటకంలో ఒక శ్రీకృష్ణుడు పాత్ర ఇచ్చారు, నరకాసురుడు ఎదురయ్యాడు. ఒరి క్రూరా అనాలి. వీడు ఎంతసేపు ఒరి క్రూరా పొరి కూరా అంటాడు. మరి ఒరి క్రూరా నిన్నసారి చెప్పారు, పొరి కూర పొరి కూర. ఎందుకంటే మన అలవాటు 10 ఏళ్ళ పాటు ఎక్కడ పోతుంది. అంతే, మరి హోటల్ సప్లయర్ని శ్రీకృష్ణుడు వేషం వేయడం తప్పు. నువ్వు గోవులు కాచుకునేవాడు శ్రీకృష్ణుడు వేషం వేసినా తప్పులు. ఆయన వృత్తి ఈయన వృత్తి ఒకటే, కొన్ని కలుస్తాయి. హోటల్లో సప్లై చేసేవాడిని పట్టుకొచ్చి ఓరి కూర అనమంటే వాడు పూరి కూర అన్నాడు.